ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథం ఉత్తర ప్రత్యుత్తరముగా దావీదు కీర్తనలు 27వ అధ్యాయమును మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నాతో యుద్ధము చేయుటకు దల్లు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని దేవుని ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. సమానందరూ కూడా మోకరించి తలను వచ్చినట్లయితే లూదియా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రార్థన
ఈ దినముక ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30 నుంచి 33 వరకు విలియం చదివి వినిపించాలని కోరుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం నుంచి 33వ వచనం వరకు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ, కృప, కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నా యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మరి ఈ దినమును మీరు మాకు అనుగ్రహించున్నారు. ఇది మాది కాదు, మా ప్రభు దినమని మేము గుర్తిరిగి కొద్దిమంది నీ మందిరములో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరచుటకు, నిన్ను కీర్తించుటకు, నీవు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు, ఆరోగ్యము, ఆహారం పొందుటకు నీ పాద సన్నిధిలో చేర్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కీర్తన ద్వారా నిన్ను స్తుతించున్నాం. ఈ సమయంలో నిన్ను కొంత సమయం నీతో గడపాలని, నిన్ను ఆరాధించాలని, వాక్యం వినాలని మేము ఆశపడుతుండగా కావలసిన శారీరక, మానసిక, ఆత్మీయ శక్తి, బలములు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. అందరూ కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి తర్వాత దేవుని వాక్యం అనుకద్దాం. అందరూ లేచి నిలబడి కొంచెం దేవుని నీవు చేసిన మేళ్లకు అనేటువంటి అందరికీ కలిసిపోతుంది. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
నిలబడి తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే కాలంలో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించాలని కోరుతున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రభు దిన శుభములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మితిలేని ప్రేమ చేత, కృపచేత వాళ్ళందరినీ కూడా కరుణించి కాపాడి సజీవు లెక్కలో నిలిపి మరి ఈ దినమును దేవుడు మనకు అనుగ్రహించి మరి ఈ దినములో దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మొట్టమొదటిగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత వారంలో మరి ఆరాధనలో పాల్పంపులు పంచుకునేటువంటి పరిస్థితుల్లో మరి నా ఆరోగ్య పరిస్థితుల్లో మందిరానికి రాలేనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఒక మాసం అవతల నుంచి దగ్గర 1.5 నెల నుంచి అనారోగ్యంతోనే ఉంటున్నాను. మరి ప్రతినిత్యము జ్వరం వస్తూ ఉంది. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూ జ్వరం పోతుందని చెప్పనే ఉద్దేశంతో ఉన్నాం. పోయిన మాసంలో మరి మన డాక్టర్ జయరావు గారిని పిలిపిస్తే 3 రోజులకు ట్రీట్మెంట్ ఇచ్చాడు, తగ్గిపోయింది అనుకున్నాం. ఆ తగ్గిపోయిన తర్వాత మరలా ఈ మధ్య కాలంలో అదే టయానికి 2 గంటలకు జ్వరం వచ్చి 5-6 గంటల దాకా ఉండడం, మరలా జయరావు దగ్గరికి పోతే 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాడు. ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ఆ జ్వరము తగ్గలే. ఆ తర్వాత ఈ వారము, పోయిన వారము శుక్ర, శని, ఆదివారాలు కూడా చాలా బలహీనంగా ఉండి ఆ యొక్క ఫీవర్ తగ్గలేనటువంటి పరిస్థితుల్లో పామూరు వెళ్ళినప్పుడు పామూరులో రక్త పరీక్ష మరి యూరిన్ టెస్ట్ అన్నీ కూడా టెస్ట్ జరిపి 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకొని ఉండాలని చెప్పినప్పుడు
మరి అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ సెలైన్లు కట్టించుకుంటూ ఇంజక్షన్లు వేయించుకుంటున్నప్పుడు 4వ రోజుకు అన్నీ కంట్రోల్ అయ్యింది. అన్నీ కంట్రోల్ అయ్యి బీపీ కంట్రోల్ అయింది, జ్వరం కంట్రోల్ అయింది, అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు నేను శుక్రవారము చెప్పి వచ్చేసాను. ఆదివారం రమ్మంటే ఆదివారం రాను సార్, నేను ఆ రోజు ప్రార్థనకి వెళ్ళాలి కంపల్సరిగా, అంటే సోమవారం. మరి శుక్రవారం రాత్రికి మళ్ళా విపరీతమైనటువంటి జ్వరం వచ్చేసింది. విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు నిన్న ఉదయకాల సమయంలో మరలా హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ గారు చెప్పింది, 1 వారం రోజులు మీరు మధ్యగానే తినమన్నాము అని. అంటే నేను చేసినటువంటి పొరపాటు కూడా ఏంటంటే పొంగల్ చేస్తే ఈ మధ్యగానం తింటే ఎంత శక్తి వస్తుంది, ఎంత శక్తి తగ్గిపోతుంది కదా, అసలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని ఆ పొంగల్ తినేసరికి అది మళ్ళీ వెంటనే ఫుడ్ పాయిజన్ అయ్యి జ్వరం వచ్చేసింది. నిన్న పోయినప్పుడు అన్ని టెస్టులు చేసి తర్వాత ఒకవేళ కానీ ఈ జ్వరంలోనే డెంగ్యూ జ్వరం ఏమైనా వచ్చిందని చెప్పి ఆ డెంగ్యూ జ్వరానికి వస్తుందని మళ్ళీ దానికి పరీక్షలకు పంపించినప్పుడు నిన్న మధ్యాహ్నానికి ఆ డెంగ్యూ ఉందేమో చెప్పిన డౌట్ వాళ్ళకి వచ్చినప్పుడు నేను ప్రార్థనలో ఉన్న పాస్టర్ గారు నేను ఆ డెంగ్యూ ఏదో జ్వరం కానీ ఈ ప్లేట్లెస్ తగ్గిపోవటం కానీ లేకుండా ప్రభా చూడని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహాకృప వలన ఎలాంటి డెంగ్యూ లక్షణాలు కానీ లేకపోతే ఆ ప్లేట్లెస్ తగ్గిపోకుండా ఎక్కింది. తర్వాత నిన్న ఉదయకాల సమయంలో కూడా బీపీ మాత్రం వేసుకుని పోతే కూడా 170/90 బీపీ ఉన్నది, 102 జ్వరం వస్తూ ఉన్నది. మీరు ఎందుకు తిన్నారు సార్ అని చెప్పని డాక్టర్ గారు కూడా బాధపడుతూ, మరి పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు మీరు కూడా మధ్యగానం తినండి 1 వారం రోజులు అని చెప్పాను. మరి దేవుని కృప వలన నాకు ఎంత బాధ అనిపించిందంటే పోయిన వారము మందిరం పక్కన ఉండగానే మందిరంలోకి పోలేకపోయినటువంటి బాధ. అయితే ఈరోజు ఇట్టి పరిస్థితుల్లో మందిరానికి వెళ్ళాలి ప్రభు, నేను కొద్దిసేపు కూర్చొని రావాలన్నటువంటి ఆ ప్రభువుని అడిగినప్పుడు అందుకనే ప్రభు ఈ యొక్క కొంచెం శక్తిని ఇచ్చాడు మరి కూర్చోవడానికి. మరి ఎక్కువసేపు ఒకవేళ నేను మాట్లాడలేనప్పటికీ కూడా కొద్దిసేపు అయినా మరి మందిరంలో గడపాలి, మరి విశ్వాసంతో గడపాలి, ప్రభు వాక్యమును వినాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి ప్రభు చెప్పినటువంటి చూపించినటువంటి మాట అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి. రక్షణ అంటే విడుదల, శాపం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, రోగం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, అన్నిటి నుంచి కూడా విడుదల అనేటువంటి దాన్ని బట్టి దేవుడు ఆ మాట చూపించాడు. రక్షణ పొందుటకు నేనేం చేయాలి. అయ్యా నాకున్నటువంటి నా యొక్క పరిస్థితిని బట్టి, మరి నా యొక్క 1-2 నెలల నుంచి వస్తున్నటువంటి జ్వరం బట్టి, ఈ బలహీనతను బట్టి నేను రక్షించాలి, దీని నుంచి నాకు విడుదల కావాలి ప్రభా అని చెప్పని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, ప్రభు చెప్పినటువంటి చూపించినటువంటి మార్గము ఈ దినము ఇక్కడ చేర్చడమే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం అని చెప్పిన నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సంగమా దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం రక్షణ అనేటటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి రక్షణ ఉన్నది, పరలోక సంబంధమైనటువంటి రక్షణ కూడా ఉంటూ ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి రక్షణలు అంటే ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాటి నుంచి దేవుడే మనలను విడిపించడమే ఒక గొప్ప రక్షణ అని ఈ లోక సంబంధంగా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి కారణాల వల్ల అనేక రీతిలుగా ఈ లోక సంబంధంలో ఉంటున్నప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే మరి ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆదికాండంలో 1-2 అధ్యాయాలు మనం కానీ గమనించినట్లయితే మనుష్యుడు దేవుని పాలనలో సృజించాడు, ఆయన పోలికలో ఆయనను సృజించాడు, మనుషుని సృజించాడు, ఆయన కొరకు జీవించాలని ప్రభు అనుకుంటున్నాడు. అయితే ఆ లోకమైనటువంటి పాపములో మనుష్యుడు పడిపోయాడు. ఎప్పుడు అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుష్యుని సృజించి ఈ మనుషుడు నాలాగానే ఉండాలి, ఎప్పుడు జీవించాలి, ఎలాంటి అనారోగ్యం రాకూడదు, ఎలాంటి బాధలు రాకూడదు, ఎలాంటి మరణం సంభవించకూడదు అని చెప్పని దేవుని యొక్క ఆలోచన అయ్యేది. అయితే దేవుని యొక్క మాటకు వ్యతిరేకము చూపించి, దేవుని మాటకు అవిధేయత చూపించి ఆ మనుష్యుడు పాపమును కొని తెచ్చుకున్నాడు. ఆ పాపం నుంచి మరలా మనుషుని విడుదల చేయాలి అని చెప్పినటువంటి ఉద్దేశంతోనే
దేవుడు మనుషులను లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు, దూరమైనటువంటి మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే అయితే లోకంలో పాపం ప్రవేశించింది, ఆ మూలంగా వచ్చినటువంటి మరణం నుంచి మనుషులను విడుదల పొందించాలనేటువంటిది దేవుని యొక్క ప్రేమే రక్షణ. ఈ యొక్క పాపం నుంచి మనుషులను రక్షించాలి, ఆ బాధల నుంచి రక్షించాలి, వ్యాధుల నుంచి రక్షించాలనేటువంటిది దేవుని యొక్క ప్రేమే ఈ రక్షణ. అందుకనే అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, రక్షణ పొందుటకు నేనేం చేయాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్టయితే పౌలు శీలను తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు, చెరసాలలో ఉంచారు. ఎందుకయ్యా వాళ్ళు చెరసాల నుంచి వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటయ్యా, వాళ్ళు చేసినటువంటి దోషం ఏంటయ్యా, వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటయ్యా అంటే, ఒక దయ్యం పట్టినటువంటి మనిషికి విడుదల కలుగజేశారు. దయ్యం పట్టినటువంటి మనిషికి విడుదల కలుగజేసినప్పుడు ఆ దయ్యం పట్టినటువంటి మనిషి ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి ఆ సోది చెప్పడము ఏదో ఒకటి చెప్పిన ద్వారా ఆదాయం వస్తుంది. మాకు ఆదాయం పోయిందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అందరు కూడా వీళ్ళ మీద నెపము మోపి నేరం మోపి ఆ జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించినందుకు ఆ జైల్లో ఏం చేస్తున్నారు అంటే, జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాగ ఉన్నాయంటే 40 దెబ్బలతో తక్కువగా వారిని కొట్టారు, కొరడాలతో కొట్టారు, లోపల వేశారు. మరి భోజనం లేదు, మరి రాత్రికాల సమయంలో జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి విడుదల కలిగించాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ పౌలు శీలలు రాత్రికాల సమయంలో అక్కడ కానీ మనం కానీ చేస్తే 25 వచ్చిన అంటాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవుని ప్రార్థించుతూ కీర్తనలు పాడుతున్నారు. ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో, ఎంత బాధలో ఉన్నారో, ఎంత వేదనలో ఉన్నారో. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, మధ్యరాత్రి వేళ లేచి జైల్లో వాళ్ళకి చెప్పినటువంటి దెబ్బలు కనిపించలేదు, వారికి పెట్టినటువంటి హింస కనిపించలేదు. మేమున్నది జైల్లో కదా, మాకు ఎవరు లేరని చెప్పని ఉద్దేశం లేదు. మాకు ఉన్నటువంటి యేసయ్య మమ్మల్ని రక్షించేటువంటి యేసయ్య అనుకున్నారు. మధ్యరాత్రి వేళ లేచి ఏం చేస్తారంటే దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుని కీర్తనలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఖైదీలంతా కూడా వింటూ ఉన్నారు. వింటూ ఉంటే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు, రక్షించగలిగినటువంటి దేవుడు, ఎలాంటి పరిస్థితుల్లో విడుదల కలిగించేటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఆ భూమి చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. ఎందుకు వచ్చిందయ్య అంటే, దేవుని యొక్క బిడ్డలు చెరసాలలో ఉన్నారు, దేవుని బిడ్డలు ఆపదలో ఉన్నారు, దేవుని బిడ్డలకు విడుదల కలిగించాలని చెప్పని ఏం జరిగిందంటే, భూమి ఒక్కసారి వణికిపోయింది. భూమి వణికిపోయేసరికి ఉన్నటువంటి గడులన్నీ తెలుసుకొనిపోయినాయి, ఉన్నటువంటి గడులన్నీ తెలుసుకొనిపోయినాయి. ఆ గడులన్నీ తెలుసుకొనిపోయిన తర్వాత అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అందరి బంధకములు ఊడిపోయినాయి. వేసినటువంటి ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అక్కడ ఉన్నటువంటి ఆ రాత్రి ఆ జైలర్ లేకపోతే చెరసాల అధికారి నేను చూసేసరికి ఏమవుతుందంటే, అన్ని తలుపులు తెలుసుకొని ఉన్నాయి, వీళ్ళకున్నటువంటి బంధకాలన్నీ ఊడిపోయినాయని చెప్పని చూసి, ఇక ఎందుకు రేపు ఉదయాన్నే అయితే వీళ్ళందరినీ మళ్ళా కూడా పంపించావు, నీ శాతకానితనము, నీ యొక్క ఆ చెరసాల అధికారిగా నువ్వు పని చేయలేవు, పనికిరావు అని చెప్పని ఉదయకాల సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ దేశ పరిస్థితులను బట్టి అతన్ని కూడా చంపేసేటువంటి పరిస్థితి. ఇక రేపు వాళ్ళ చేతుల్లో చనిపోయే బదులు, నా అధికారుల చేతుల్లో చక్రవర్తుల్లో నేను చనిపోయే బదులు ఇప్పుడే నేను చనిపోతే మంచిదని చెప్పని అతని దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని అతను పొడుచుకొని చనిపోవాలనుకున్నాడు. చనిపోవాలనుకున్నప్పుడు పౌలు చెబుతున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు అంటే, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని దగ్గరగా ఏవో సరసాలాధికారి ఇదిగో జైలు సూపర్నెట్ నువ్వు చెప్పుకోను, నువ్వేం పని పర్వాలేదు, కానీ నువ్వేమంటే అపాయము ఏ హాని నువ్వు చేసుకోవద్దు, నువ్వు సరిపోవద్దు, మేము ఎక్కడికి పోలేదు, అందరం కూడా ఇక్కడనే ఉన్నామని చెప్పాడు. అప్పుడు ఆయన లైట్ తీసుకొచ్చుకొని ఆ దీపం తీసుకొచ్చి చూస్తే అందరూ కూడా చెరసాలలోనే ఉన్నారు. ఎంత ఉల్లాసంగానో, ఎంత ఉద్యోగంగానో, ఎంతో దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి విడుదల కలిగించేటువంటి దేవుడిని కూడా అక్కడ స్తుతిస్తూ మహిమపరుస్తూ అక్కడ ఉన్నారు.
అప్పుడు ఈయన అంటున్నాడు, అయా రక్షణ అంటే ఇది. అలాగే ఇతరులు ఏమనుకున్నాడంటే, ఒకవేళ మీరు మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు, ఈ విడుదల కలుగు చేసినటువంటి దేవుడు నన్ను కూడా రక్షించాలంటే నేనేం చేయాలి అని చెప్పని ఆ మాట అప్పుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఒకవేళ ఇందాక మన పాపం నుంచి వచ్చినటువంటి రక్షణ అనేటువంటి వరకు మరి తెలుసో తెలియదో, లేకపోతే తెలుసో తెలియదు, కానీ మరి అక్కడ ఉన్నటువంటి పౌలు శీలను అడుగుతున్నాడు. అనేక పర్యాయములు మన ఐగుప్తు దేశంలో అనేక మంది మన ఇశ్రాయేలు జనాంగం ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి అనేకమైనటువంటి శ్రమలు సంభవించినప్పుడు ఎలాంటి శ్రమలు అంటే ఆ బానిస బ్రతుకుల్లో వచ్చేటువంటి శ్రమలు. ఈ శ్రమల నుంచి మాకు విడుదల కలుగు చేయాలి, ఈ శ్రమల నుంచి మాకు రక్షణ కావాలి అని చెప్పినప్పుడు అలాంటి శ్రమల నుంచి, అలాంటి బాధల నుంచి కూడా విడుదల కలుగు చేసినటువంటి దేవుడు మన దేవుడు అయినాడు. అందుకని మనం కనుక గమనించినటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలు గ్రంథం 44వ కీర్తన 1వ నుంచి 8వ వచ్చిన దాకా చూసినట్టే, అలాగా దావీదు చేసినటువంటి పాటల్లో అక్కడ అనేక మందిని రక్షించినటువంటి విధానాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి విడుదలను కలుగు చేసినటువంటి విధానాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. అదే చదవడం అవసరం లేదు, కానీ మరి ప్రియా సంగమ దేవుని పెట్టారా, అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు మన యొక్క దేవుడు అయినాడు అని చెప్పినటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి అనేకమైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనము దేవుడు రక్షించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తెలుసుకుంటున్నాం. అది ఏం చేయాలి? రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? ఈ లోక సంబంధమైనటువంటి రక్షణ, ఈ వ్యాధుల నుంచి, బాధల నుంచి, శోధనల నుంచి, సమస్యల నుంచి, అలాగే రాబోయేటువంటి ఉగ్రత నుంచి, రెండవ రాకడలో జరగవలసినటువంటి ఆ ప్రళయం నుంచి నిత్య జీవానికి పోవాలంటే మనం ఏం చేయాలి అని చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే, అక్కడ చెప్పినటువంటి మాట పౌలు శీలలు అని చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అందుకు వారు ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఎంతోమందికి బాధలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి. అయితే వీటన్నిటి నుంచి రక్షించబడాలి అంటే, నీవు మరణం నుంచి రక్షించబడాలి అని అంటే, నిత్య జీవానికి వారసులు కావాలి అని అంటే, ఈ లోకంలో నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం. అందరికీ విశ్వాసం ఉంటుంది, కానీ వెంటనే వస్తుందంటే అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. ఒక కార్యము జరిగినప్పుడు, ఒక మాట మాట్లాడాలనుకున్నప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, విశ్వాసంతో చేస్తూ ఉంటాం. కొన్ని రోజులు గడిచేసరికి ఈరోజు 2 నెలల ప్రార్థన, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మరి వైరల్ ఫీవర్ అన్నారు, వైరల్ ఫీవర్ నుంచి దానికి మామూలుగా టైఫాయిడ్ అటాక్ అయిందండి, టైఫాయిడ్ అటాక్ నుంచి డెంగ్యూ అటాక్ అవుతుందేమో చెప్పినారు. అయినప్పటికీ కూడా విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించవచ్చు. నేను నా కుటుంబం ఈ ఒక్క వారం అయితేనేమి, గత వారం అయితేనేమి, ఈ మధ్య ఎంత బాధపడుతున్నారో, ఎంత భయపడుతున్నారో మా కుటుంబానికి తెలుసు, మేమైనటువంటి దేవునికి తెలుసు, ఇతరులకు తెలియదు. అయినప్పటికీ కూడా ఒక విశ్వాసం అనేటువంటిది. నిన్న ఉదయకాలంలో కూడా డెంగ్యూ ఉందని చెప్పి తప్పకుండా మళ్ళా టెస్టులు పంపించాలండి, అన్ని టెస్టులు చెప్పాలని డాక్టర్ చెప్పినప్పుడు కూడా చేసినటువంటి ప్రార్థన ఇది, ప్రభా రిజల్ట్స్ మంచిగా రావాలి, డెంగ్యూ ఉండకూడదు అనేటువంటిది ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ప్రభువుని అడిగినాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నీవైనా నేనైనా మనం ఎవరైనా కానీ విశ్వాసం ఉంచితే అప్పుడు ఏం చెప్తానంటే, ప్రభు అయిన విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. ఏ ఆపద వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా. రాత్రికాల సమయంలో మరి మా అల్లుడు తల్లి, ఆమెకు హార్ట్ కంప్లైంట్ ఉంది. 10 గంటలకు ఆమెకు హార్ట్ కంప్లైంట్ వచ్చిందని ఫోన్ చేశాను. బైక్ వేసుకొని కనిగిరి తీసుకొని పోయారు. నేను ఎక్కడి నుంచి ఉన్నాడు, ఆ అల్లుడు కనిగిరి తీసుకుపోయారు. వాళ్ళు పోయినప్పుడు వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. రాత్రి 12 గంటలకు అక్కడికి చేసి కనిగిరి చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ కాదు
వెంటనే మీరు ఒంగోలు తీసుకోమన్నారు. ఒంగోలు తీసుకుపోయే దాకా 2 గంటల దాకా మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడికి పోయిన తర్వాత ఒంగోలుకి తీసుకుపోతే ఒంగోలులో నిమ్స్ హాస్పిటల్ అన్ని పరీక్ష చేసి ఉదయకాల సమయం 6 గంటలకు చెప్పారు, ఐసీయూలో పెట్టారు, ఏం ప్రమాదం లేదు అని చెప్పినారు. ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రియ సంఘం దేవుని బిడ్డలారా, మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనతో మనం ఉండాలి. అందుకనే మనం రక్షించబడాలి అంటే, నీ వ్యాధి నుంచి రక్షించబడాలంటే, సమస్య నుంచి రక్షించబడాలంటే, నీ యొక్క బాధ నుంచి రక్షించబడాలి అంటే, నువ్వు మరణం నుంచి రక్షించబడాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం కలిగినటువంటి సంఘంగా మనం ఉండి, ఆ విశ్వాసంలో మనం పెంపరుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. వాక్యం వినిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసంలో ప్రభు స్థిరపరచాలని, బలపరచాలని, విశ్వాసంలో ముందుకు పోవాలని. అల్ప విశ్వాసం వచ్చినప్పుడు అక్కడ ఒక తండ్రి చెబుతున్నాడు, అయ్యా అపనమ్మకం వస్తుంది, కానీ అపనమ్మకం కలగకుండా నాకు నీ సహాయం చేయాలి ప్రభువుని అడగాలి. నాకు అపనమ్మకం వస్తుంది ప్రభా, అల్ప విశ్వాసం వస్తుంది ప్రభా, ఈ అల్ప విశ్వాసం నుంచి నీ సహాయం నాకు కావాలి, నన్ను స్థిరపరచు, బలపరచు విశ్వాసం అనేటువంటి మాటలు మనం నమ్మి మన ప్రభువు చెప్పిన విధంగా మనం నడిచినట్లయితే, ఈయన మాటలు చొప్పున నడుచు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడైపోయి ఉంటారు. ఆ బుద్ధిమంతులుగా మనం ఉన్నట్టుకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుంటూ ఒక మాట ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత కానుక తీసుకున్నాం. ప్రేమమయుడా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నా యేసు నీకు వందనాలు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి నీకు వందనాలు. మరి రాత్రి వరకు కూడా తండ్రి ఎంతో నిరుత్సాహంతో, నీరసంతో, బలహీనంతో ఉంటున్నాను. అయినప్పటికీ నీ తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని నీవు నాకు అనుగ్రహించి కొద్ది నిమిషంలో తండ్రి సంఘంలో నీ బిడ్డలతోనూ విశ్వాసంతోనూ గడుపుటకు నీవు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. విశ్వాసం అనేటటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనటువంటి ఉన్నట్టుకు రుజువునైనదని నీ వాక్యం ద్వారా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినారు. అవును తండ్రి, విశ్వాసంతో అడిగితే తప్పకుండా మేలు చేసేవాడు. అయితే మీ సమయం కోసం మేము కనిపెట్టాలి తండ్రి, మీ సమయం వచ్చేంత వరకు కూడా మేము వేచి చూడాలి తండ్రి. అలాంటి వేచి చూసే నిరీక్షణ కలిగినటువంటి జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించమని, నీ బిడ్డలుగా జీవించుటకు, నీవు చెప్పినటువంటి మార్గం నడుచుటకు, నీ మాటలు చొప్పున మేము మా యొక్క జీవితాలు ముందుకు కొనసాగించడానికి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఒక కీర్తన పాడుతుండగా ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదంతో ఈయన ఆరాధన ఉంచుకున్నాం.
సహాయం చేయండి ప్రభువా. కుటుంబంలో ఉంటున్న నాయన తండ్రి ప్రతి రోజుని తీసుకొచ్చిన నాయన తండ్రి ఏసయ్యని ప్రార్థించుకుంటాం నాయన వారికి కావాల్సిన నాయన తండ్రి నీ యొక్క జ్ఞానము నాయన నీ యొక్క కృపను నాయన మాకు అందరికీ నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాను యేసయ్య. మా గ్రామంలో ఉన్న కుటుంబానికి రాష్ట్రంలో నాయన తండ్రి ప్రభు నాయన ఈ యొక్క దినమంతా నాయన మీకు మార్చిన ఆత్మీయ ఆహారం బట్టి మీకు వందనాలు ప్రభువా. యేసయ్య నాయన విశ్వాసంలో మేము ఈశ్వరు నాయన నూతనముగా నాయన తండ్రి యేసయ్య విశ్వాసం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను యేసయ్య తండ్రి. యేసయ్య నాయన మా యొక్క విశ్వాసంలో నాయన తండ్రి ఏ యొక్క అవిశ్వాసంలో నాయన కొంచెమైన రాకుండా నాయన పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముతాను నీ పేరు చూపుకుంటాను నాయన మాకు కావాల్సిన నాయన తండ్రి ఆ యొక్క నాయన తండ్రి ప్రార్థనలు నాయన వెలుగు కలిగిన ప్రార్థన నాయన విశ్వకరమైన ప్రార్థించుకుంటాను నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను యేసయ్య. నీ వందనాలు ప్రభువా. గత 2 వారాల నుండి నాయన తండ్రి యేసయ్య నాయన మరి నాయన సరికాపరి గారికి ప్రభువా నాయన మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభువా యేసయ్య నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంకా నాయన తండ్రి పరిపూర్ణ బలము నాయన తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం యేసయ్య. నీకు వందనాలు ప్రభువా. ప్రార్థనలు ఆలకించిన ఆయన మీరు మరణించిన నాయన యేసయ్య నాయన తండ్రి నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అలాగే నాయన ఎంతమంది బిడ్డలు నాయన అనారోగ్యంతో ఉంటున్నారు నాయన ఒక్కొక్కరిని నాయన మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను యేసయ్య. మీరు నాయన మాకు కాచిన నాయన ఆయన సిలువలో నాయన తండ్రి కాచిన రక్తముతో నాయన మమ్మల్ని నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి ప్రోక్షించమని వేడుకుంటున్నాం యేసయ్య. నీకు వందనాలు ప్రభువా. యేసయ్య మరి ముఖ్యంగా నాయన మా గ్రామంలో నాయన నిన్నటి దినమందు నాయన తండ్రి యేసయ్య నాయన మరి నాయన తండ్రి చెప్పుకోండి ప్రభువా ప్రభువా యేసయ్య నాయన యొక్క నాయన తండ్రి ఆ యొక్క కుటుంబీకులను నాయన మీరు ఆదరించమని వేడుకుంటున్నాను యేసయ్య. నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన నీ యొక్క నామం ఎరిగి నాయన నేను స్తుతించుటకు నాయన తండ్రి బిడ్డలకు కావాల్సిన నాయన జ్ఞానం అనుగ్రహించండి నాయన. నేను ఎదుర్కొన్న నాయన ఒక ఆత్మీయులను నశించిపోకూడదు నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి నీ యొక్క నామముని ఎరిగి నాయన అయ్యకు విశ్వాసం నుంచి నాయన తండ్రి మేము నాయన తండ్రి అవి నిత్య జీవంలోనికి ప్రవేశించుటకు నాయన చూపించమని వేడుకుంటున్నాం యేసయ్య. తండ్రి మా గ్రామంలో ఎంతమంది బిడ్డలు ఉంటున్నారు ఒక్కొక్కరి నాయన మీరు నాయన స్వస్థపరచండి నాయన తండ్రి. ఈ యొక్క ఉష్ణోగ్రతలు నాయన మేము నాయన తట్టుకోవడానికి నాయన కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. యేసయ్య నాయన తండ్రి నాయన ఎంతవరకు నాయన తండ్రి మాకు మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రార్థన తప్పుంటే క్షమించమని ప్రార్థన నేర్పించమని నదుడు నేర్చుకున్నాము అడిగి పెడుతున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచుకొను గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు గాక అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసినంత ఆహారం మాకు దయచేయండి. మా వస్తువులను రక్షించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. తప్పించండి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము యువ మందిరంలో చేరి నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచి, నిన్ను కీర్తించి నీకు ఆశీర్వాదం పొందినటువంటి ప్రతి నీ బిడ్డకును, నీ దాసుడి మాకును, మరి ఆరాధనకు రాలేక అనేక కారణాల వల్ల వెనకబడినటువంటి నీ బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక.